గ్యాస్ రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేసి ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను. ముంబైకి వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం. ఇది మన గల్లీ, రూమ్ గల్లీ. రోడ్డు దారిలో అయితే వెళ్ళాలి మనం. ఇలా స్ట్రైట్ వెళ్తే ఛత్రపతి చౌక్ వస్తుంది, శివాజీది. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మళ్ళీ రైల్వే స్టేషన్ మనకి. సో ట్రైన్కి అయితే టైం అవుతుంది. త్వరగా వెళ్తున్నా స్పీడ్గా. కొంచెం తొందరగా వెళ్దాం అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు లేట్ అయిపోయింది. సో స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. మనం అయితే ట్రైన్ హాఫ్ ట్రైన్ వెళ్ళబడి ఇటు టన్నరే పైకి అయితే మనం స్టార్ట్ అయ్యాము. 2 hours నుంచి
వారణాసి రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళినాక బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను గాయస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్స్ ముంబై రైల్వే స్టేషన్ గాయస్. చూడండి ఆర్కిటెక్ట్ కానీ ఇది కానీ ఏమన్నా ఉన్నదా. గ్యాస్ మనం ఎప్పుడైతే ముంబైలో అయితే ఉన్నాం కూర్చోవచ్చు. నా వెనక ఏముందో తెలుసా చూపిస్తానండి. గేట్ ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్, తాజ్ టవర్ ఆల్సో. తాజ్ హోటల్, తాజ్ టవర్, గేట్ ఆఫ్ ఇండియా. ఫెర్రీ కూడా నడుస్తుంది. సో ఇక చెక్కిద్దాం. ఫైనల్ ఎన్ని రోజుల నుంచి వద్దాం అనుకున్నా. సో వాటికి రావడం కుదిరింది. తాజ్ హోటల్ దాన్ని చూసితేనే మనసు అంతా ఏదో చెప్పలేని సంతోషం. ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఒక 10-12 years కావచ్చు. ఈ మధ్యలో తెలుసు కదా ముంబై బాంబ్ బ్లాస్ట్ గురించి. అప్పటి నుంచి న్యూస్లో హైలైట్ అయిన కానీ ఒక్కసారి వెళ్ళి చూడాలి ముంబైకి వెళ్ళి అని. తాజ్ హోటల్ గైస్. తాజ్ హోటల్ గురించి ఏం చెప్పినా తక్కువే. ఇది గేట్వే ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది. తాజ్ టవర్ అయితే ఆడ ఉంది. సో వీటి గురించి ఒక స్టోరీ అయితే చెప్పాలి మీకు. సో వాట్ ఈస్ ద మ్యాటర్ ఈజ్ ఎర్లీ ఇక్కడ నుంచి 260 రూపీస్లో మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరం టెంపుల్స్ దర్శనం చేసుకోవచ్చు. సముద్రంలో ఫెర్రీ బోట్ ఉంటుంది. 260 రూపీస్ ఈచ్ 1 person అయితే. 4 hours జర్నీ అయితే ఉంటుంది. పోనీకి గంట, రానికి గంట, 2 hours అక్కడ టైం అయితే ఉంటుంది. ఒక్కసారి ఫెర్రీలో 200 members వరకు వెళ్ళొచ్చు. ఫెర్రీ డీటెయిల్స్ అయితే ఇక్కడనే ఇండియా గేట్ దగ్గర అయితే మనకు టికెట్స్ అయితే ఇస్తారు వాటి గురించి. నార్మల్గా బోట్ ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈచ్ 1 person 100 రూపీస్ టికెట్ అయితే అంటున్నారు. ఇక్కడనే ఒక గట్టి ఒక 2 రౌండ్లు వేసుకుని అయితే రావచ్చు మనం సముద్రంలో. ఇప్పుడు అవే బోట్స్ అయితే వెళ్తున్నాయి. మీరు చూడొచ్చు అక్కడ ఆ బోట్స్ అన్నీ అయితే అవే. ఇదైతే ఫెర్రీ బోటు. ఇక్కడ వెళ్ళడానికి అయితే రెడీగా ఉంది. మీరు ఇక్కడ సముద్రంలో ఎంజాయ్ చేయాలనుకుంటే బోట్లో అయితే వెళ్ళి ఆ 3 ప్లేసెస్ అయితే డివోషనల్ ప్లేసెస్ అయితే దర్శనం చేసుకుని అయితే రావచ్చు. చాలా అవసరం ఉంది గ్యాస్ ఇక్కడ లొకేషన్. క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. గ్యాస్ ముంబైలో కొత్త డబుల్ డెక్కర్ బస్సులు స్టేషన్ నుంచి గేట్ ఆఫ్ ఇండియా వరకు కూడా డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి కొత్తవి. చూసుకొని అయితే రావచ్చు మనం. घंटे में पहुँच जाओ जो ट्रेन से जाओ, टैक्सी जाओगे 700 किलोमीटर हो जाएगा. ताज होटल पास में से देख रहा हूँ मैं. अगर इसमें रहने ले जाएंगे तो एक दिन का खर्चा कितना होगा अंकल अप्रोक्सीमेटली? कहाँ का? ये ताज होटल में बस की रात नहीं है. 1 लाख तो होगा एक दिन का कंपलसरी. देखने में समझ में आ रहा है इतना बड़ा है. एक दिन की बातें छोड़ो, तुम घंटे की बात करो. तो आज है ना, तो इंडिया का लग्जरी होटल है. पूरे इंडिया में है लग्जरी. इसका
टॉयलेट तुम देखोगे ना तुम्हारा शकल दिखेगा। గ్యాస్ సో సీన్ ఏంటంటే చూసాం తాజ్ హోటల్, తాజ్ టవర్, ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది. తర్వాత కొంచెం లంచ్ గిట్లా చేసాము. ఇప్పుడు మెరీన్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాము. ముంబైలో ప్రజెంట్ బై వాకే వెళ్తున్నా. ఎందుకంటే ఆర్కిటెక్చర్ మిస్ అవ్వదు. ఇక్కడ ఎన్ని పైసలు పెట్టుకున్నా కూడా ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే అసలు మిస్ అవ్వదు. ఇది ఇప్పుడు మీకు కనిపించేది అయితే ఇది రాజకోట కాదు కాయచ్చు, ఇది ఒక పోస్ట్ ఆఫీస్ ముంబై. ఇలాంటివి చాలానే ఉన్నాయి, వెళ్ళేటప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. హే గ్యాస్, ఇప్పుడైతే మనం ముంబై వచ్చి సముద్రం రాకపోతే ఎలా, ముంబై సీకి అయితే వచ్చాము. ఇఫ్ యూ డోంట్ మై ఫేస్ అంతా మొత్తం బ్లాక్గా తయారైంది. తిరగడమే గత 5 days నుంచి నాన్ స్టాప్గా తిరగడం. ఒక్క 3 hours కూడా రెస్ట్ లేదు. నన్ను 3 hours కూడా రెస్ట్ లేదు. సీరియస్లీ పడుకునే టైం కూడా 4-5 hours నుంచి ఎక్కువ పడుకోవట్లే. అంత విపరీతంగా తిరగడం జరిగింది. మీరు చూడొచ్చు ఇంకా అక్కడ ట్యాక్సీ పట్టుకొని వరదాకా మనం వచ్చిన ట్యాక్సీ పట్టుకొని అక్కడ దిగి అక్కడి నుంచి బై వాక్ అయితే రావాలి. ఇదంతా సీఏ నడుచుకుంటూ మాట్లాడదాను. అక్కడికి వెళ్ళినాక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. ఇన్ఫర్మేషన్ ఏముంది కానీ ఇక్కడ బెస్ట్ ఏంటంటే ఈ సన్సెట్ అండి. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఇక్కడ నుంచి సన్ని అప్పటి నుంచి నేను సన్నే చూస్తూ కూర్చున్నాను. ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను యాక్చువల్లీ. ముంబైకి వస్తే మాత్రం ఇదైతే అసలు మిస్ చేయకండి ఒకసారి. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో మీరు చూస్తే తెలుస్తుంది. అంతే బీచ్లో చెప్పుకోదగిన అంతే ఈ సన్సెట్ తప్పించి. సన్సెట్ అయినాక బ్యాక్ టు రైల్వే స్టేషన్ ట్రైన్ తీసుకొని ఇక స్టార్ట్ అయితే అవ్వాలి ఇంటికి.
స్టేషన్కి అయితే వచ్చాము సిఎస్టీకి. యాక్చువల్లీ మేము 7 డేస్ ట్రిప్ కోసం అయితే ప్లాన్ చేసి వచ్చామండి. మా ఫ్రెండ్కి ఒక అతనికి ఎమర్జెన్సీ కాల్ అయితే వచ్చింది ఇంటి నుంచి వెళ్ళి. సో అందుకని ముంబై వీడియోస్ మధ్యలోనే ఆపేసి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న ముంబై, కానీ ఏం ఎక్స్ప్లోర్ చేయడం అసలు అవ్వలే లిటరల్లీ చెప్పాలంటే. ఢిల్లీ అనుకున్నా అది అనుకున్నా కానీ ఏం వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్తున్నాం, బ్యాక్ టు హోమ్.